మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ 1 or 2 days ఎంజాయ్ చేయడానికి దగ్గరలో ఏదైనా బెస్ట్ ప్లేస్ కోసం చూస్తున్నారా? అయితే మన విజయవాడకి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న చీరాల అనేది బెస్ట్ డెస్టినేషన్ అని చెప్తాను. చీరాలలో ఉన్న వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ కి మన విజయవాడ ఇన్ఫ్లుయెన్స్ ఒక 50 మంది అయితే కలిసి వెళ్ళాము. చాలా బాగుంది. ఇక్కడ హోటల్స్ ఏంటి, అలాగే అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఒక 50 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి వెళ్తే రచ్చ ఎలా ఉంటుందో వీడియోలో చూడండి. వీడియో మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, రీసెంట్ గా మేము అయితే BCCL లీగ్ అయితే ఆడేసాము. క్రికెట్ లీగ్, విజయవాడ క్రియేట్స్ క్రికెట్ లీగ్ అని చెప్పి ఆడాము. దాంట్లో 3 టీమ్స్ అయితే ఉన్నాయి. బెజవాడ రాయల్ ఛాలెంజర్స్, ఇంకోటి బెజవాడ రైజర్స్, ఇంకోటి మనది బెజవాడ సూపర్ కింగ్స్. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, బెజవాడ సూపర్ కింగ్స్ మనం కప్ అయితే కొట్టేసాము. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే, ఈ రోజు కప్పు కొట్టిన సందర్భంగా ఒక పార్టీ అయితే అరేంజ్ చేశారు. అది ఎక్కడ అనుకున్నారు? చీరాలలో ఒక రిసార్ట్ అయితే ఏర్పాటు చేశారు. సూపర్ ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే మన విజయవాడ నుంచి మన గ్రూప్ అంతా, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మన బెజవాడ ఫ్యామిలీ అంతా కలిసి మనం ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. నేను వచ్చేసరికి మా వాళ్ళు డాన్సులు ఎరగదీసేస్తున్నారు. బ్రో, స్కూల్ బస్ వచ్చింది. స్కూల్ బస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ స్కూల్ బస్ లో తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కడ మాస్ మామా? ఏంది? రెండు బాగా బస్సు వెళ్ళిపోతుంది. స్కూల్ బస్ ఎక్కరా? ఎక్కెక్కు. స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. రండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. స్కూల్ బస్ అయితే వచ్చేసింది. అందరం అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి చీరాల బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం స్కూల్ బస్ లో. బ్రో, ఇదిగో 10th క్లాస్ స్టూడెంట్ బాబు. ఏంటి స్కూల్ బస్ ఎలా ఉంది? లోపల అంతా బాగుందా? బాగుంది. హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేయలేదు. నీకు పనిష్మెంట్, నీకు బీచ్ లో పనిష్మెంట్ అన్నాడు మా ప్రిన్సిపల్ సార్. ఈయన గడ్డం ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. రండి తాగుదాం. రావాలి. మరీ చీప్ గా చెప్తున్నాగా. అంటే అది వెల్కమ్ టు విజయవాడ క్రియేటర్స్ క్రికెట్ లీగ్. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చీరాలకైతే అందరు రెడీగా ఉన్నారు లోపల. బాబండ్ల దుర్గా, అరే అయిపోయా. అటు మా కాదు. ఇలా జర్నీ అంతా ఎంతో ఆనందంగా అయితే గడిచిపోయింది. అందరూ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా చాలా హ్యాపీగా అయితే ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనుకున్నాము. సరదాగా చేసిందే మొత్తం అంతా. నేనే రాజు, నేనే మంత్రి. టైం. ఓకే. స్టార్ సంపూర్ణేష్ బాబు గజ్జి తాగిచ్చు.
లక్షిస్తావా నటు తిరిగిస్తావా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా జర్నీ చేస్తే కనుక తప్పకుండా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి. ఇలా హ్యాపీగా సాగుతున్న మా ప్రయాణంలో అనుకోని సంఘటన జరిగింది. దగ్గర సార్ మీరు చెప్పారు మాకు న్యాయం. మేము ఆల్రెడీ 400 పెట్టామండి, అయినా వాళ్ళు స్కామ్ లో ఏం చెప్తున్నారంటే స్కానర్ పని చేయట్లేదని చెప్పి అదే స్కాన్ ముందు 400 కొట్టించుకున్నారు. ఇప్పుడు ఆ స్కానర్ పని చేయట్లేదని మళ్ళా 400 కొట్టమంటున్నారు. మరి మీ అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ? వీ నీడ్ జస్టిస్. మేము అందరం ఇక్కడ ఇరుక్కుపోయినాం. చాలా మంది పాపం పొద్దున 9ంటికి ఉప్మా తిన్నారు. మళ్ళీ బిర్యానీ తిన్నాం కదా అని ఉప్మా తిని అలాగే ఉండిపోయారు. ఇప్పుడు దాకా ఒక్క ముక్క అన్నం కూడా తినలేరు పాపం. టోల్గేట్ చేస్తే అందరూ వెళ్ళిపోతారు. ముందు అది క్లియర్ చేయండి. స్కూల్ బస్సులో వస్తే మాత్రం స్కూల్ పిల్లలు మా అమ్మ నాన్నగారు ఇచ్చింది 100 రూపాయలు. దానిలో 2 లాలీపాప్లు కొనుక్కోమన్నారు. అవి కూడా తెచ్చుకున్నారు రుద్దుకుందాం. గొడవ జరుగుతుంది. గొడవ వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నట్టు వ్యూ ఉంటదంటే ఇక్కడ చూడండి, అదిరిపోద్ది అంతే. వచ్చేసాం, మనం స్టే చేస్తుంది ఇదే వి హోటల్స్ అండ్ రిసార్ట్స్. లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా రిసార్ట్ కి అయితే వచ్చేసాం. అందరూ గ్రూప్ అంతా బస్ దిగుతున్నారు. స్కూల్ పిల్లలందరూ బస్ దిగుతున్నారు. పిల్లలందరూ లైన్ లో నిలబడండి. పిల్లలందరూ స్కూల్ బ్యాగులు తగిలించుకున్నారు కదా. స్కూల్ బ్యాగులు ఉన్నాయి అందరికి. వెళ్ళరా రాగానే ఒక దండ వేసారు. ఇప్పుడు రూమ్ ఇస్తారు. రూమ్కి వెళ్ళి రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. వామ్ కూడా ఉండదు, మొత్తం అరిపించేద్దాం లోపల. రాగానే ఒక చిన్న వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. మీరు ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెట్టాను చూడండి. ఇదిగోండి, ఈ నెంబర్ కాల్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ 7,500 నుంచి అయితే ఉంటాయి. దాన్ని బట్టి చూసుకొని మాట్లాడుకోండి. అదిరిపోయింది కదా ఎంట్రీలోనే. ఇది బాగుంది. నా ఇంకా రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా. ఇలా పైకి వచ్చేస్తే మనది P4. కొంచెం రచ్చరచ్చగానే ఉంటుంది లోపల. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. హాట్ వాటర్ అంతా ఉంది. గుడ్. టీవీ ఉంది. హాయ్. సూపర్ బెడ్. కొంచెం రచ్చరచ్చగా ఉంది. చండాలం చేసాం ఆల్రెడీ. ఫ్యాను, ఏసీ అంతా బాగుంది. ఇంకా ఈ ఏరియా వావ్. ఇది ఒకటి మనోళ్ళే, మనమే అంతా. బయట అంతా ప్రశాంతంగా ఉంది. ఇది అవుట్ సైడ్ లుక్. బీచ్ అక్కడే జస్ట్ 300 to 400 meters అంతే. ఇలాగ మనకి బయట సిట్టింగ్ కానీ నైట్ మీరు కప్పులు వచ్చినా ఫ్యామిలీ వచ్చినా కొంచెంసేపు కూర్చొని చిల్ అవ్వచ్చు ఇక్కడ. ఈ రిసార్ట్ లో మెయిన్ గా ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ మాత్రం అదిరిపోతాయి. మనైతే తొందరగా ఫుడ్ అయితే తినేసి వాటర్ యాక్టివిటీస్ 4:30 కల్లా క్లోజ్ అయిపోతాయి అంట. దాంట్లోకి అయితే వెళ్ళిపోయి ఫుల్ గా చిల్ అయిపోదాం. దీంట్లో వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మామూలుగా ఉన్నది లోపల. ఇదిగో చూడండి, పిల్లలు కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సూపర్ ఉంటుంది. మీకు డ్రెస్సెస్ కావాలంటే ఇక్కడ రెంటల్ బేస్లో కూడా తీసుకోవచ్చు అనుకుంటా. రెంటల్కి ఇస్తారు, తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్లోకి వెళ్తున్నాం మనం. అదిగా
మామూలుగా లేదు. ఇంకంత రెడీ చేయడమే బాబే. ఏదే బాబే ఏం చేస్తున్నారు అందరూ కూర్చొని? ముచ్చట్లు వేసుకున్నారండి. Get ready, boys! Hi! 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 Hey! Super! థమ్స్అప్ మొత్తం సగం నీళ్ళే ఉన్నాయి తెలుసా? థమ్స్అప్లో మొత్తం నీళ్ళు పడిపోయి తాగేస్తున్నాం. చిన్నపిల్లలయ్యా, ఇది చిన్నపిల్లల్ని. ఏంటి మీరు చిన్నపిల్లల్ని అనుకున్నారా? చిన్నపిల్లి బయట పంపించాను సార్. పిల్లలు కూడా ఉన్నాడు. చూడండి చూడండి ఏం చేస్తాడు. ఎలాగ అది ఎలా వస్తావు అనుకున్నావు? బైక్ ఎక్కావది. లాస్ట్ బాగి మాదే ట్రైన్ ఏది మధ్యలో అయిపోయింది. ట్రైన్ ఇట్లే
అలాగా వాటర్ యాక్టివిటీస్ అన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము, ఎందుకంటే 4:30 క్లోజ్ అయిపోద్ది. అది కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాం, ఎందుకంటే మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. వెళ్తుంటే ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగా నచ్చింది. తర్వాత దిగుదాం దీంట్లో. రిసార్ట్ అవుట్ సైడ్ లుక్ భలే ఉంది కదా అసలు. ఈవినింగ్ సన్సెట్ అవుతుంటే ఆ రెడ్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. ఆరెంజ్ వచ్చి అసలు భలే ఉంది చెట్ల మధ్యలోంచి. ఎదురుగా ఇక్కడ బొట్టోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. గ్రౌండ్ భలే ఉంది ఇక్కడ. సెట్ అవుట్ రే, అవుట్ అవుట్ దిరిపోయింది ఆ ప్లేస్. మనకేంటంటే రిసార్ట్కి జస్ట్ ఒక 300-400 మీటర్స్ ఉంటుంది అనుకుంటా అంతే బీచ్. అదిగోండి అదే బీచ్, రిసార్ట్ ఏమో అదిగోండి ఇదే రిసార్ట్. ఎక్కడి నుంచి అయితే మనం అయితే బీచ్ లో కబడ్డీ గేమ్ ఉందంట, చూద్దాం. బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇదిగో బాబు ఇదిగో ఉయ్యాలు ఊదినాడు. అదిగోండి మన రిసార్ట్ అది. అక్కడి నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలో ఉంది అంతే. ఇక్కడ వైబ్ బాగుంటుంది, నైట్ లైటింగ్స్ వెలుగుతాయి, మొత్తం అదిరిపోద్ది. జనాలు కూడా బాగానే ఉన్నారు. వీళ్ళంతా ఎవరో మనవాళ్ళే, మన గ్రూప్ అంతా. ఇది బాగుంది. దీన్ని వాటర్ బీచ్ అంటారండి ఈ ఏరియా మొత్తాన్ని. కొంచెం ముందుకెళ్తే రామాపురం బీచ్ అవి కూడా ఉంటాయి. ఇదంతా వాటర్ బీచ్ ఇదంతా. వీళ్ళతో కబడ్డీ ఆడాలంటే చూడు ఎంతెంత ఉన్నారు వీళ్ళు. వీళ్ళు అది చిటికి నీళ్ళతో తోసిపాటు దెబ్బతాడేమో. ఇదిగో మనిషి చూడు కావాలని గీస్తున్నాడు ఇంకెళ్ళి. ఫ్యామిలీతో వస్తే అలాగ రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదో రిసార్ట్తో పాటు ఇంకా చాలానే ఉన్నాయి రిసార్ట్స్. మామూలుగా కమాన్. ఆల్రెడీ మాకు 10 పాయింట్స్ వచ్చేసినాయి, వీళ్ళకి 1 పాయింటే. ఇప్పుడు ఎండి చేంజ్ అయ్యాము ఆ టేప్కి. మనం కూడా టీంకి 1 పాయింట్ తెచ్చాము. గోరుతో గీరేసి బయటికి వెళ్ళిపోయాను. ఒక పక్క చీకటి అయిపోతుంది, అయినా సరే మామూలుగా ఆటలేదు. కబడ్డీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. హడావిడి బీచ్లో. బీచ్ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతమైన బీచ్ గాలిలో మన వాళ్ళందరూ కబడ్డీ ఆడుతున్నాము. సూపర్ కదా. వావ్, అసలు నైట్ చూడండి ఎలా ఉందో మొత్తం. నైట్ వ్యూ అదిరిపోయింది కదా మొత్తం గ్రీనరీతో. ఇల్లు కూడా చిన్న హంట్స్ లాగా అలా ఏర్పాటు చేయడం, అది చాలా బాగుంది అలాగా. హాయ్ ఏమవుతావులే, ఫ్రెష్ లేదు మళ్ళీ దాన్ని దిగుతానికి వెళ్తున్నాక. ఇక్కడ ఒక టెలిఫోన్ బూత్ ఉంది. సరదాగా షూట్లకి, వెడ్డింగ్ షూట్స్కి కానీ సరదాగా స్టిల్స్ దిగడానికి కానీ అదిరిపోద్ది. ఫోన్ మాట్లాడు బాబు, లవర్కి ఫోన్ చేస్తున్నావా? ఇటు చూడు, మాట్లాడి బాగుంది. అసలు అయింది ఇది పూల్. నైట్ 8:30-9 వరకు ఉంటుందంట. అంతా మనోళ్ళే రచ్చ, చిల్ అవుతున్నారు. వాట్ ఏ లొకేషన్, సూపర్. బాబా అదిరిపోయింది లుక్. ఇక్కడి నుంచి లుక్ అదిరిపోయింది ఇక్కడి నుంచి. మాస్టర్ ఏమైంది? ఈత కొడితే ఈత వస్తుందండి. అంటే అది అలా డే అంతా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి డిన్నర్కి అయితే వేరే రిసార్ట్కి అయితే బయలుదేరి అక్కడైతే ఇలా బయట చిల్ అవుతున్నాము. ఇక్కడ మనకి డిన్నర్ ప్లాన్ అయితే చేశారు. నైట్ భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్, తినడానికి వచ్చాం అందరం. ఏదో పొట్లాలు పెట్టారు, నిజంగా తెలియదు అవి.
తినడానికి వచ్చాం ఫ్రెండ్స్. బిర్యానీ పెడతా అన్నారు. ఫస్ట్ స్టార్టర్స్ పెట్టారు. చీరాల స్పెషల్ టేస్ట్ అదిరిపోయింది. తర్వాత బిర్యానీ సూపర్ ఉంది. చక్కగా తినేసి ఇక్కడి నుంచి మనం హోటల్కైతే వెళ్ళిపోయాం. సో ఫైనల్ గా ఇదొక హఠాత్ పరిణామం. మామూలు కాదు మా వాళ్ళు, మామూలు కాదు మా వాళ్ళు. కష్టపడి తిప్పింది మేము. అదే ఎలా ఉంది ఫీలింగ్? బీచ్ లో కారు ఇరుక్కుపోతే దాన్ని అయితే బయటికి కాపాడేసాము. అది అయిపోయిన తర్వాత విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ అఫీషియల్ లోగా అయితే లాంచ్ చేశారు. చూసేయండి. గుడ్ మార్నింగ్ గైస్. ఎండ కూడా వచ్చేసింది. లేట్గా లేసాము. రూమ్స్ ఎలా ఉన్నాయి? ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఒకటి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మంది ఇంకో స్టైల్లో ఉంది. మంది P4. అలా మొత్తం అటువైపు ఇటువైపు చెట్లు బాగా ఏర్పాటు చేశారు. కొన్ని రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి చూసారా. బయట చైర్ సిట్టింగ్ ఉంది. బాగుంది కదా. అలాగా రకరకాల రూమ్స్ అయితే ఉన్నాయి. ముందు ఇదంతా ఏంటంటే మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ ఒక వింటేజ్ కార్ పెట్టారు. జస్ట్ ఫోటోషూట్స్ కోసం బాగుంటుంది. బాగుంది. ఇక్కడ ఒక గేమ్స్ రూమ్ కూడా ఉంది. ఇంట్లో సరదాగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఓకే, క్యారమ్ బోర్డు ఉంది. ఓ మనకి ఇష్టమైన క్రికెట్ టేబుల్స్. సూపర్. ఇంకా మనం చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఒక కాఫీ తాగి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి మనం బ్యాక్ టు విజయవాడ. ఏంటి ఎక్స్ప్రెషన్? బాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. సూపర్. అయితే ఓకే వేయించుకుందాం. ఇక్కడ ఏం జ్యూస్ ఉందా? మిల్క్. అయ్యో ఒకటే వేసుకుని తింటున్నాడు జాతిరత్నం. ఏమైంది బాబు నీకు? ఒకటే వేసుకున్నావు ఏంటి? మరి ఎంత లైటా? హ్యాపీ బర్త్డే. బర్త్డే ఎవరిది? నీదేనా బాబు? ఇదేంటి? ఓ నాయను భలే ఉన్నావు. డార్లింగ్ హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ అంటి చేద్దరు ఇప్పుడు అందరికి. సార్ నందా గారు ఎలా కొట్టుకున్నారు చూడండి. డ్రింకుల కోసం వీళ్ళిద్దరు బ్యాగ్లు సర్దేశారు మొత్తం అయిపోయారు. ఇలా ఎంతో సరదాగా అంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఎంజాయ్ చేసి అయితే అందరూ ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అయితే పెనవేసుకొని ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాం. మళ్ళీ కొత్త ట్రిప్తో మళ్ళీ అందరినీ కలుస్తాను. అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.